ఒక్కసారి అప్లై చేసి చూడండి. మీ తెల్ల జుట్టంతా కవర్ అయిపోతది. సో, వీడియో చూస్తుంటే లైక్ చేసేసేయండి. హలో అండి. హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనకు వీడియో మీకు తెలిసిందే గదా! థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. తెల్ల జుట్టు గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు 18 అబోవ్ లేదంటే 15 అబోవ్ అనుకోండి. కొంతమందికి మొన్న ఒకళ్ళని చూస్తే చాలా చిన్న ఏజేనండి. అయినా తెల్లెంటుకలు బయటికి కనబడిపోతూ ఉంటున్నాయి. సో, వాటికి రీజన్స్ చాలా ఉంటాయి. కొంతమందేమో మనం సినిమాల్లో చూసినట్టుగా కోపం ఎక్కువుంటే తెల్ల జుట్టొస్తదంటారు గానీ, అసలు మిలానిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోయినా అండ్ జెనెటిక్స్ అయినా, స్ట్రెస్ కావచ్చు, సో పొల్యూషన్, ఎన్విరాన్మెంట్ వయసుతో సంబంధం లేదండి తెల్ల జుట్టుకి మాత్రం. వయసుతో అస్సలు సంబంధం లేదు. తెల్ల జుట్టొచ్చేసింది, నీ వయసు ఎక్కువ అనుకోవటానికి అస్సలు లేదు. ఎందుకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ తెల్ల జుట్టనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇదే చాలా పెద్ద సమస్య. కాబట్టి ఈ తెల్ల జుట్టుని మనం ఎలా కవర్ జేసుకోవాలి? సో, కాబట్టి ఈజీ చిన్ని టిప్స్ ఇంట్లో మనం వాడే పదార్థాలు కావచ్చు, వాటితోనే మనము ఈజీగా కవర్ జేసుకుంటాం. అదేమి తెల్ల జుట్టు కాస్త మనకు నల్లగా అయిపోతదని పర్మనెంట్‌గా నల్లగా అయిపోతదని కాదు కానీ, మనం దీన్ని రెగ్యులర్‌గా ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ 1 వీక్ మీరు అప్లై చేసుకున్నారండి. హెడ్ బాత్ మీరు చేస్తూ ఉంటారు. ఎక్కువగా చేస్తే త్వరగా పోతది. 2 వీక్స్‌కే పోతది. లేదు 3 వీక్స్‌కి పోతది. ఆ థర్డ్ వీక్ పోయినప్పుడు మరలా ఈ రెమెడీ మీరు అప్లై చేస్తే మీకు తెల్ల జుట్టనేది కనపడదు. ఈ రెమెడీ ద్వారా మీరు కవర్ చేసుకోవటమే తప్ప, మీకు అది మళ్ళీ ఒరిజినల్‌గా మీ బ్లాక్ హెయిర్ ఎలా ఉంది అలాగే రాదు. మీరిది వేసుకొని కవర్ జేసుకోవాలంతే. సో, కాబట్టి ఆ రెమెడీ ఏంటి అనేది మనం చూసే ముందు మన ఛానెల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే గనక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీరేది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో, ఇంకా లేట్ చేయకుండా రెమెడీ ఏంటో చూసేద్దామా? సో, ఇక్కడ రెమెడీ కోసం నేను ముందుగా అయితే గనక ఇండిగో పౌడర్ తీసుకుంటున్నాను. ఇది కూడా ఏంటి అంటే మనకి బయట సూపర్ మార్కెట్‌లో దొరుకుతూ ఉంటుంది. లేదు అంటే ఆన్‌లైన్‌లో కూడా మనకి అవైలబుల్‌గా ఉంటూ ఉంటది. సో, ఇదైతే గనక నేను ఒక 2 స్పూన్స్ వరకు తీసేసుకున్నాను మొత్తం అంతా. మనకిది ఇలాగా బ్లాక్ కలర్‌లో ఉంటది. ఇదేమి కెమికల్ కాదు. మనకి ఇండిగో లీఫ్ నుంచి ఈ పౌడర్ అనేది తీస్తారనమాట. ఇండికా కాదండి. ఇండిగో లీఫ్ పౌడర్ ఇది. సో, కాబట్టి ఇలా నేనొక 2, 3 స్పూన్‌ల వరకు తీసేసుకున్నాను. సో, దీంట్లోకి నేనేంటి అంటే మనకి రూ. 2 బ్రూ ప్యాకెట్ ఉంటది గదా! సో, ఇన్‌స్టంట్ బ్రూ అయితే గనక మనకి పౌడర్ లాగా ఉంటది కాబట్టి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో, ఇది మొత్తం ఒక ప్యాక్ అనేది వేసేసుకుంటున్నాను. సరిపోతది ఒక ప్యాకెట్ అయితే. అండ్ ఇండిగో లీఫ్ పౌడర్ వల్ల మనకేమన్నా హెయిర్ ఫాల్ ఉంటదా అనంటే అసలు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది మనము ఏంటి అంటే ఆహ్, అసలు కలర్ ఏ కలర్ అందిస్తది అని మీకు చెప్పాలి అంటే గనక, మీ హెయిర్ ఒకవేళ రెడ్ కలర్‌లో ఉంటే ఇది అప్లై చేస్తే మీకు అది పర్పుల్‌గా మారి మీకు బ్లాక్‌గా కనిపిస్తూ ఉంటదనమాట. సో, అందుకోసమే ఇప్పుడసలు ముందు మనకి హెయిర్ వైట్‌గా ఉంది కదా! అది రెడ్‌గా మారాలి అంటే గనక మనకి గోరింటాకనేది చాలా అవసరం. గోరింటాకు అప్లై చేస్తే ఎర్రగా ఉంటది. దాని మీద ఈ ఇండిగో అప్లై చేస్తే గనక మనకి పర్పుల్‌గా అనిపిస్తది. అది మనం చూస్తానికి బ్లాక్ కలర్ లాగానే కనపడతది. సో, అందుకోసం ప్రాసెస్ అనేది చాలామంది ఫస్ట్ అందరూ హెన్నా అప్లై చేసేసుకొని, దాని తర్వాత మళ్ళీ ఏ హెయిర్ అంతా వాష్ చేసుకొని ఆరిన తర్వాత మళ్ళీ ఇండిగో ఇదంతా పెద్ద ప్రాసెస్ అవుతుంది కాబట్టి, ఒక్కసారి ఈ ప్రాసెస్ మీరొకసారి ట్రై చేసి చూడండి. సో, ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చాలామంది హెన్నా పౌడర్ లేదు అని అనుకుంటే గనక, ఇలాగ మనకి లీవ్స్ దొరుకుతాయి గదా! ఆకులుంటాయి. గోరింటాకు చెట్టు ఉంటే గనక ఇలా కొన్ని ఆకులు తుంచుకోండి. దీన్ని చక్కగా మిక్సీ జార్‌లో వేసేసుకొని, కొన్ని వాటర్ పోసుకొని, మెత్తగా మీరు పేస్ట్‌లాగా చేసేసుకోండి. ఆకుగా అస్సలొద్దు. మెత్త పేస్ట్‌లాగా చేసేసుకోండి. సో, ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత, మీరు డైరెక్ట్‌గా ఏంటి అంటే ఆహ్, డైరెక్ట్‌గా కాకుండా దాన్ని మనము వడకట్టేసుకొని, ఇందులోకి అంటే ఇది మనకిప్పుడు పౌడర్‌లా ఉందండి. ఇది మనకి పేస్ట్‌లా కావాలంటే ఏదో ఒక వాటర్ గావాలి. అదే మీరు గోరింటాకు వాటర్ తీసుకోండి. గోరింటాకుని చక్కగా మిక్సీ వేసుకొని, సో, ఇలా వడకట్టేసుకుంటే దాని నుంచి వచ్చే వాటర్‌తో దీన్ని మనం మిక్స్ చేసుకుంటాం అనమాట. ఆహ్, డైరెక్ట్‌గా వేసుకోవచ్చు కానీ హెయిర్‌కి ఏమైనా అతుక్కుని ఉంటదేమో, తుక్కులాగా ఉంటదన్న ఉద్దేశంతో నేనిలా వడగడుతున్నా. స్ట్రెయినర్‌తో అయితే కొంచెం టైం పడుతుంది. అదే ఏదైనా పల్చటి క్లాత్ ఉంటే గనక ఒక్కసారి వాటర్ అంతా కొంచెం తీసుకోండి.
కొంచెమే తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే లూజ్ అయిపోతుంది, కన్సిస్టెన్సీ అంతా పల్చగా అయిపోయి హెయిర్లోంచి కారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము గోరింటాకు వాటర్ అనేది కొంచెం తీసేసుకుని ఈ ఇండిగో పౌడర్కి అలాగే మనము ఇందాక తీసుకున్న బ్రూకి చక్కగా మిక్స్ చేయండి. అసలు మీరు కలిపేటప్పుడే చాలా డార్క్ బ్లాక్ కలర్లో వస్తుంది అండ్ చాలా బాగా వర్క్ అవుతుంది కూడా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇంకా కొంచెం సరిపోకపోతే ఇంకొంచెం మనము గోరింటాకు పౌడర్ తీసుకుని మరీ తిగ్గా కాదు, మరీ థిన్గా కాదు, కొంచెం మన హెయిర్కి అప్లై చేసుకునే కన్సిస్టెన్సీలో తీసుకుని హెయిర్కి చక్కగా అప్లై చేసుకుంటే అతుక్కుంటుంది. అండ్ ఇది మీరు వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు, ఓవర్ నైట్ అస్సలు అవసరం లేదు. వెంటనే ఇన్స్టెంట్గా మీరు ఇది తయారు చేసుకుని అప్పటికప్పుడు మీకు ఉన్న తెల్ల జుట్టు మీద దీన్ని అప్లై చేసేసుకోవచ్చు. సో చూశారు కదా ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ అప్లై చేసే ముందు మీ యొక్క హెయిర్ ఖచ్చితంగా డ్రై హెయిర్ మీదే ఉండాలి. అంటే మీరు తలస్నానం చేశారు, జుట్టు ఆరిన తర్వాత ఇది అప్లై చేసుకోవచ్చు, నూనె రాసిన జుట్టు మీద వద్దండి. సో కాబట్టి తెల్ల జుట్టుకి మెయిన్గా అప్లై చేయండి, అది మీకు బ్లాక్గా మారటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇలా మీరు తలస్నానం ఎక్కువ చేస్తున్నారనుకోండి త్వరగా పోతుంది. సో 2 వీక్స్కి ఒకసారి, 3 వీక్స్కి పోతుంది అంటే వెంటనే అప్లై చేసుకుని ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి అమెజాన్లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనేది జరుగుతుంది. కలర్ స్ప్లాష్ అనేది లైవ్లో ఉందండి. అంటే మార్చ్ 1 నుంచి మార్చ్ 9 వరకు ఉంటుంది. ఈ యొక్క ఆఫర్లో మనకి అమేజింగ్ డీల్స్, మంచి మంచి డిస్కౌంట్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి డిస్కౌంట్స్ ఇవన్నీ వచ్చినప్పుడే మనం ఎక్కువ కొనుక్కోవాలి. మేము ఈ మధ్య సొంత ఇంటికి రావటం వల్ల ఎక్కువగా నేను కూడా కొనుక్కుని అలా పెడతా. అంతకుముందు ఏదైనా కొనాలంటే అమ్మో మళ్ళీ ఇది రెంటెడ్ హౌస్ కదా అని భయమేసేది. ఇప్పుడు ఓన్ హౌస్ కాబట్టి చక్కగా అంతా మనము ఇంట్లోనే ఎక్కడికి మారం కాబట్టి అన్నీ మంచి మంచి కలెక్షన్స్ స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటి అంటే నాకు కొత్త మోడల్ లాగా అనిపించింది. అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ కూడా వచ్చేస్తుంది కదా, సో అందుకోసం అని చెప్పి కొంచెం డిఫరెంట్వి తీసుకున్నా. నా సైజ్ కన్నా డబుల్ ఉందని అస్సలు అనుకోవద్దు, దీని మోడలే అదనమాట, కఫ్తాన్ మోడల్ అంటాం కదా. సో అదనమాట మనకి కొంచెం నైటీ లాగా అలా ఉంటుంది. కానీ ఏంటి అంటే మనకి థ్రెడ్స్ ఇలాగా కట్టుకున్నా అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వస్తుంది కాబట్టి దగ్గరికి లాగితే వేరే షేప్ ఉంటుంది. జస్ట్ మీకు చూపించడానికి ఇదేంటో పెద్ద 3XL 4XL లా కనపడుతుంది, కానీ ఇది XLేనండి. దీని మోడలే అలా ఉంటుంది అనమాట. ఇది జెనసియా బ్రాండ్ నుంచి. ఇప్పుడు మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ తీసుకున్నా. ఇది మనకి కాటన్ ఫ్యాబ్రిక్, మనకి ఉమెన్స్కి రెగ్యులర్గా మనం వేసుకునే కుర్తాలా ఉంటుంది అనమాట. సో మీకు చూడటానికి ఇది మీకు అర్థం కాకపోయినా నేను ఇక్కడ ఒక పిక్ ఇస్తాను చూడండి, దాన్ని బట్టి దీన్ని ఎలా స్టైల్ చేయొచ్చు ఏంటి అనేది తెలుస్తుంది. చాలా బాగుంది, కొంచెం కొత్తగా ఉంది. కొత్తవి కూడా మనం ట్రై చేస్తూ ఉండాలి, ఎప్పుడు ఒకే మోడల్ ఎందుకు అని చెప్పి ఇలా తీసుకున్నాను. సో ఈసారి ఎప్పుడైనా వీడియోస్లో వేసుకుని చూపిస్తాను. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 459 రూపీస్. ఈ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీలో ఇలాంటి కొత్త మోడల్ అనేది ఖచ్చితంగా మీరు తీసుకోండి. కలర్స్ కూడా ఉంటాయి, నాకు ఈ కలర్ నచ్చింది. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ సెకండ్ డ్రెస్ వచ్చేసరికి ఈ కలర్ అనమాట, చాలా బ్రైట్ కలర్ కదా. మనకి ఇది కూడా జెనసియా బ్రాండ్ నుంచే మనకి పింక్ పాలిష్ షిఫాన్ అనమాట. ఫ్యాబ్రిక్ వచ్చేసరికి షిఫాను. నా దగ్గర ఏంటి అంటే ఫుల్ హ్యాండ్స్వి అసలు ఇక్కడ వరకు ఉన్న డ్రెస్ అయితే లేదు. సో అందుకని చెప్పి ఇది ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి తీసుకున్నాను. కలర్ అయితే గనక అందరికీ చాలా మందికి ఈ కలర్ నచ్చుతూ ఉంటుంది. సో ఇది కూడా మనకి మంచి కుర్తాలా ఉంటుంది. ఏదైనా లెగ్గిన్ కావచ్చు, లేదంటే జీన్స్ వేసుకుని కూడా పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. బ్లూ జీన్స్ అండ్ పింక్ టాప్ చాలా బాగుంటుంది. సో ఇదైతే కనుక సైజెస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి, కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసరికి 598 రూపీస్. అండ్ నెక్స్ట్ టాప్ వచ్చేసరికి ఇది ఈసారి మీకు అంతా మంచి మంచి కలర్స్ చూపిస్తూ ఉన్నాను. ఇది కూడా చాలా మంచి కలర్, మనకి జెనసియా అనే బ్రాండ్ నుంచి. ఇది పాలీ క్రీప్ ప్రింటెడ్ కఫ్తాన్ మోడల్. యాక్చువల్లీ నేను ఇందాక ఒకటి చూపించాను కదా ఫస్ట్ది, ఇది సేమ్ కఫ్తాన్ మోడలే వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువ లంబుగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మనం ఇవి చూడటానికన్నా వేసుకుంటే చాలా బాగుంటాయి. కఫ్తాన్ మోడల్ ఖచ్చితంగా మీ వార్డ్రోబ్లో కూడా ఇలాంటి మోడల్ ఒకటి ఉండాలి. అమ్మాయిలు మ్యాక్సిమం అన్నీ మనం ట్రై చేస్తూ ఉండాలి. సో కాబట్టి ఇది కూడా బాగుంది. ఇది నేను యాక్చువల్లీ ఎక్సెల్ తీసుకున్నాను, కానీ ఇందులో ఇంకా సైజెస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అలాగే మనకి కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. సో కఫ్తాన్ మోడల్ ఇది, దీని ప్రైస్ వచ్చేసరికి 399 రూపీస్. అండ్ లాస్ట్ ఇది
చాలా సింపుల్‌గా ఉంది కానీ బావుంటది ఇది కూడా వేసుకుంటే. జెనసియా బ్రాండ్ నుంచి పీచ్ క్రీప్ కుర్తా అనమాట. మెయిన్‌గా ఇది తీసుకోవటానికి ఈ హ్యాండ్స్ నన్ను అట్రాక్ట్ చేసాయన్నమాట. రఫుల్ హ్యాండ్స్‌తో వచ్చి చాలా బావున్నాయి. సో, నేను చూపించే దానికన్నా వేసుకుంటే చాలా బావుంటాయి యాక్చువల్లీ. రఫుల్ హ్యాండ్స్ వచ్చినియి. బావుంటది. అండ్ కలర్ కూడా బావుంది కదా! సో, మంచిగా ఒక కుర్తా లాగా వచ్చింది. దీని మీద చక్కగా ఒక పింక్ కలర్ లెగ్గిన్ వేసుకున్నా చాలా బాగా సెట్ అవుతూ ఉంటది. అండ్ ఫ్రంట్ మనకి ఇలాగ థ్రెడ్స్ అనేవి వచ్చేసినాయి అనమాట. ఇది కూడా జెనసియా బ్రాండ్ నుంచే. సో, దీని ప్రైస్ వచ్చేసరికి ₹419 అనమాట. సో, నాకు తెలిసి సైజెస్ ఇందులో అవైలబుల్ ఉన్నాయో లేదో నాకు తెలీదు. యాక్చువల్లీ ఇది నేను ఎమ్ సైజ్ తీసుకున్నాను. బట్ యాహ్! ఇందులో కలర్స్ ఉన్నాయేమో ఒకసారి చెక్‌ఔట్ చేసేసేయండి. ఎందుకంటే నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు నేను చూపించిన కుర్తాస్‌లో మీకు ఏదైనా నచ్చితే గనక వెంటనే డిస్క్రిప్షన్‌లో చూసుకొని మీ సైజ్ ఉందా లేదా, ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయా లేదా చూసుకొని వెంటనే పర్చేస్ చేసేసుకోండి. చూసారు కదండీ! మాక్సిమమ్ మనం కెమికల్ హెయిర్ డైస్‌ని పక్కకు పెట్టాలనేది నా మెయిన్ ఉద్దేశ్యం. కాబట్టి మనకి ఈ యొక్క కలర్ మన ఒక హెయిర్ ఒక తెల్ల జుట్టుని రెడ్ కలర్ కావచ్చు, పర్పుల్ కలర్ కావచ్చు, బ్లాక్ కలర్‌లో మార్చే పదార్థాలని మనం తీసుకొని వీటిని మంచిగా కలర్ అనేది మనము ఏసుకుంటున్నాం. సో, దానివల్ల మనకి 2, 3 కలర్స్ మిక్స్ అయితే మనకి ఎలా అయితే వేరే కలర్ వస్తదో, అలా ఈ పదార్థాలన్నీ మనం కలిపి వేసుకోవటం వల్ల మన తెల్ల జుట్టు కాస్త నల్లగా మారటానికి హెల్ప్ అవుతది. సో, ఇదే మీరు కూడా ఫాలో అవ్వండి. అండ్ ఆల్రెడీ మీరు విన్నారు ఎలా వేసుకోవాలి, ఎలా మీరు అప్లై చేసుకోవాలి. అండ్ అలాగే ఎన్ని రోజులు ఉంటది, ఎలా క్లీన్ చేసుకోవాలనేది మొత్తం మీరు చూసారు కాబట్టి, సో, ఇలా మీరు ట్రై చేసేయండి. మీ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీవి.